జరిగింది. మద్యం ఓ మహమ్మారి. ఆ ఊబిలో కూరుకుపోయి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్న వాళ్లు ఎందరో. అలాంటి వారి మత్తు వదిలించేందుకు వ్యసన విముక్తి కేంద్రాలు కృషి చేస్తున్నాయి. మందుబాబులకు చికిత్స ద్వారా కొత్త జీవితాన్ని అందిస్తున్నాయి. నేడు అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లాలో వెలసిన మద్య వ్యసన విముక్తి కేంద్రాలపై ప్రత్యేక కథనం. సరదా కోసం తాగే మద్యం వ్యసనంగా మారి జీవితాలను గుల్ల చేస్తోంది. అలాంటి వ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇస్తూ మద్యం మాన్పించేందుకు వరంగల్లో మద్య వ్యసన విముక్తి కేంద్రాలు కృషి చేస్తున్నాయి. అటు జూలైవాడలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థతో పాటు మైండ్ కేర్ సంస్థలు మందుబాబుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. డీ అడిక్షన్ కేంద్రాలుగా పిలిచే వీటిలో మద్యం వ్యసనాన్ని ప్రారద్రోలేందుకు మందులతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 4000 మందికి కొత్త జీవితం ప్రసాదించింది. మద్యానికి బానిసై కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నామని, ఈ కేంద్రాలకు వచ్చిన తర్వాత తమ జీవితాలు బాగుపడ్డాయని బాధితులు చెబుతున్నారు. తాగకపోతే పిచ్చిలేసేది, ఇంట్లో కారద్దరు కానీ ఏది దొరికితే అది ఇట్లా పిచ్చి పిచ్చిగా చేయడం. టార్గెట్ ఏంది, ఫస్ట్ మందు కావాలి. అట్లాంటి స్టేజ్లో వైలెన్స్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అంతా నేను డైలీ 4 to 5 packs స్మోక్ చేస్తుండే. ఇక్కడికి వచ్చినాక ఇనిషియల్గా చాలా టార్చర్ అయింది. కాకపోతే డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఆ బాడీలో నికోటిన్ కానీ అంతా కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నా. నేను ఒక తాగుపోతున్నాను. అయితే తాగడాలు ఉన్నప్పుడు ఎక్కడ పోయినా మనం తక్కువ చూసేది. ఎక్కడ పోయినా వాళ్ళు తాగి వస్తాడేమని భయపడేది. కుటుంబ సభ్యులు కూడా భయపడేది, రేపు తాగి ఏం లొల్లి చేస్తాడు అని. ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా చితికిపోయినాం. తాగుబంజం చూపించి వాళ్లే పిలుస్తున్నారు. ఫంక్షన్లకైనా పోతున్నాం. తాగుబోతుతనం అన్నది ఒక వ్యాధిని మాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. మద్యానికి బానిసవుతున్న వారిలో యువత ఎక్కువ శాతంగా ఉంటోందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో సుమారు 40,000 మంది మద్యానికి బానిసై మృత్యువాత పడ్డారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని అంటున్నారు. గోల్డ్ షాపులు పెడితే వాళ్ళ మీద పనిష్మెంట్ చూస్తుందే కానీ ఆ ఏరియాలో ఉన్న ఆల్కహాలిక్స్ అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం స్పెషల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం అలాంటివి ఆలోచించట్లేదు. ఇంకా ఏంటంటే జిల్లాలో అతిపెద్ద ఎంజీఎం హాస్పిటల్ ఉంది. అందులో ఆల్రెడీ 30 బెడ్ల డి అడిక్షన్ సెంటర్ ఉంది. దురదృష్టం ఏంటంటే అది ఇప్పుడు నడవట్లేదు. దాన్ని రీఓపెన్ చేసి లేకుంటే ఇలాంటి సమస్యలతో క్లబ్ చేస్తే వాళ్ళని చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోరుకున్నది ఏంటంటే ఇలాంటి వాటి మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అన్ని కోల్పోయి వస్తారండి. వాళ్ళను మేము ఏం చేస్తామంటే అన్ని కోల్పోయిన జీవితాన్ని వాళ్ళు ఒక ఫ్రెష్ లైఫ్ లీడ్ చేసే విధంగా మేము మోటివేట్ చేస్తాం. మద్య వ్యసనాన్ని పారద్రోలేందుకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డి అడిక్షన్ కేంద్రాలను మరింతగా విస్తరించాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వీటి సంఖ్యను పెంచితే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అంటున్నారు.